హైదరాబాద్లోని ఫుడ్ కోర్టులు, బేకరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. మొత్తం 81 దుకాణాలు, ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్లలో తనిఖీలు చేపట్టారు. కిచెన్ పరిసరాలు అసభ్యంగా ఉన్నట్లు గుర్తించారు. ఎక్స్పైర్ అయిన ప్యాకేజ్ ఫుడ్ అమ్ముతున్నారని తెలిపారు అధికారులు. బేకరీలో శాంపిల్స్ సేకరించి టెస్ట్ కోసం ల్యాబ్కు పంపారు. 14 సంస్థలకు నోటీసులు ఇచ్చారు. ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లకు అవగాహన కల్పించారు అధికారులు. ప్యాకేజ్డ్, రా మెటీరియల్స్, సరైన లేబుల్పై సూచనలు చేశారు. ఆహార పదార్థాల నిల్వ, సంరక్షణపై, పెస్ట్ కంట్రోల్, రికార్డుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. రాష్ట్ర సర్కార్ చేపట్టిన క్యాస్ట్ సర్వేపై అన్ని వర్గాల వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారన్నారు తెలంగాణ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు ప్రొఫెసర్ సింహాద్రి. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందని క్లియర్గా తెలుస్తోందన్నారు. విద్యార్థులు, మేధావులు ఈ సర్వే రిపోర్టుపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు ప్రొఫెసర్ కంచైలయ్య. సర్వేకు తాను వైస్ చైర్మన్గా ఉండడంతో తనపై కూడా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ రిపోర్టు వెనుకబడిన కులాల ఆర్థిక స్థితిగతులను మార్చడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇక సోమాజిగూడలో సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. దీంట్లో చాలా అభిప్రాయాలు ఈ సర్వే మీద వచ్చాయి. కొన్ని అభిప్రాయాలు కులాల నంబరు తక్కువ వచ్చిందనే అభిప్రాయాలు చాలామంది విద్యార్థి నాయకులు, కుల సంఘాల తరఫున మాట్లాడారు. తర్వాత మేధావి వర్గం నుంచి వచ్చిన ప్రొఫెసర్లు వాళ్ళు అసలు ఎక్స్పర్ట్ గ్రూప్ తయారు చేసిన బ్యాక్వర్డ్నెస్ ఇండెక్స్ ఏదైతున్నదో దాని ఆధారంగా కులాలు తమ అధికారాన్ని, తమ అభివృద్ధిని విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, పట్టణ జీవితంలో మొత్తం పోల్చుకొని ఒకవైపు సంఘాలు పనిచేయాలి, రెండో వైపు ప్రభుత్వం మీద ఒత్తిడిలు పెంచాలి. తర్వాత ఈ డేటా ఇప్పటివరకు రిపోర్ట్స్ వెబ్సైట్లో ఇంగ్లీష్లోనే ఉన్నాయి. తెలుగులో మేజర్ రిపోర్ట్స్ అనువాదం అయిందని ప్రభుత్వ సెక్రటరీ చెప్పారు. దాన్ని తెలుగులో కూడా వెబ్సైట్ పెట్టాలి. రెండవది మండల స్థాయిలో కూడా ఆనాడు కంప్యూటర్లకి ఫీడ్ చేసిన డేటా అందుబాటులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం మండల స్థాయిలో ప్రజలకు, కార్యకర్తలకు ఆ డేటా అందుబాటులోకి తెస్తే వాళ్ళు తమ గ్రామ స్థాయిలో కూడా కులాల అభివృద్ధి ఎట్లుందో చూసుకోగలుగుతారు. అగ్రకులాలు, ద్విజ అగ్రకులాలు, భూస్వామ్య అగ్రకులాలుగా ఉన్నాయి. వాళ్లకు మించిన అధికారంలో ఉన్నారు, జాబులలో ఉన్నారు, ప్రైవేట్ సెక్టార్ ఇండస్ట్రీలో ఉన్నారు, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్లో మొత్తం క్యాప్చర్ చేసి ఉన్నారు. దాన్ని మార్చాలంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇంగ్లీష్ మీడియం స్కూళ్ళను బాగా స్ట్రెంథెన్ చేయాలి. ప్రభుత్వ స్కూళ్ళను, ప్రైవేట్ స్కూల్లో ఒత్తిడి వాళ్ళ మీద ఉండొచ్చు, కానీ దాన్ని లెక్క చేస్తే గ్రామాలలో ఉండే వాళ్లకు ఇంగ్లీష్ మీడియం రాదు. అది ఈ రిపోర్టు చాలా స్పష్టంగా చెప్తుంది. ఈ డిమాండ్లు ప్రజలు రూపొందించుకొని గ్రామ స్థాయి వరకు, మండల స్థాయి వరకు, జిల్లా స్థాయి వరకు, హైదరాబాద్ వరకు వివిధ మీటింగులు జరుగుతాయని ఆశిస్తున్నాను. ఈ మీటింగ్లో బలంగా ఈ రిపోర్టు చాలా ఇంపార్టెంట్ రిపోర్టు. ఈ రిపోర్టును బలంగా విశ్లేషిస్తూ దీన్ని గ్రామస్థాయి దాకా చర్చను తీసుకుపోవాలని చెప్పి ఒక తీర్మానం చేయడం అయింది. రెండోది, ఇది రాజ్యాంగం ఎంత బలమైన ఒక మనకు డైరెక్షన్ ఇస్తుందో ఈ కుల సర్వే రిపోర్టు కూడా అంతే బలమైన డైరెక్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంది. గత 80 సంవత్సరాలుగా పోరాడుతున్నప్పటికీ కూడా కుల సెన్సస్ని కానీ, కుల సర్వేని కానీ ఏ ప్రభుత్వాలు కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ చేపట్టడం జరగలేదు. మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం చేపట్టి ఆ రిపోర్టును బయటపెట్టినందుకు మేము స్వాగతిస్తున్నాం. ఈ రిపోర్టును ఇక్కడ చర్చించడమే కాకుండా దీన్ని జిల్లా స్థాయి లోపల, మండల స్థాయి లోపల చర్చిస్తూ దీంట్లో ఉన్న విషయాలను ప్రజల వద్దకు తీసుకుపోవాలని మేము అనుకుంటున్నాం. ముఖ్యంగా ఒకవైపు చాలామంది సంఘాలు, నాయకులు చెప్తున్నది ఏంటంటే మా కులాలను తక్కువ చూపించే ప్రయత్నం జరిగింది అనేది ఒక ప్రధానమైన అసంతృప్తిని బయట చెప్పడం జరిగింది. రెండోది,
ఈ కులాల వెనుకబాటుతనాన్ని మనం ఎగ్జామిన్ చేస్తే ప్రభుత్వ రిపోర్టు చెప్తున్నది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 80 సంవత్సరాల్లో పెద్ద ఎత్తున అన్యాయం జరిగిందని మాత్రం ఈ రిపోర్టు ద్వారా మన ప్రభుత్వం చెప్తున్నది. మరి ఇంత పెద్ద అన్యాయం జరిగినప్పుడు ప్రభుత్వం ఎలాంటి పాలసీస్, ఎలాంటి టార్గెటెడ్ అప్రోచెస్, రిసోర్స్ అలొకేషన్స్ ద్వారా ఈ అన్యాయాన్ని నుంచి బయటకు తీసుకొచ్చి వీళ్ళని సమానత్వం వైపు నడిపిస్తారో అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. దాని మీద ప్రెషర్ బిల్డప్ చేయాల్సిన బాధ్యత ప్రజా సంఘాలది, విద్యార్థి సంఘాలది, అది సామాజిక ఉద్యమకారులది అని చెప్పి మేము అనుకుంటున్నాం. సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్లో ధాత్రి అనే స్వచ్ఛంద సంస్థ మదర్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. పుట్టిన పిల్లలకు డబ్బా పాలు పట్టకుండా తల్లిపాలు అందిస్తున్నారు. డెలివరీ అయ్యాక తల్లి లేదంటే శిశువుకు ఆరోగ్యం సరిగ్గా లేనప్పుడు తల్లిపాలు అందే అవకాశం ఉండదంటున్నారు డాక్టర్లు. ఈ సమయంలో మిల్క్ బ్యాంకులో సేకరించి ప్రాసెస్ చేసిన పాలను పిల్లలకు అందిస్తామన్నారు. తల్లిపాలను అందించడంతో పిల్లలు అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఇమ్యూనిటీ పెరుగుతుందన్నారు డాక్టర్లు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. ఈ రోజు నుంచి మదర్స్ మిల్క్ బ్యాంక్ అందుబాటులోకి రాబోతుంది. మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు వల్ల పిల్లలకు చాలా ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజెంట్ మనతో పాటు గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్, అదేవిధంగా ఇక్కడ మదర్స్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేసినటువంటి ప్రతినిధులు కూడా ఉన్నారు. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్ తెలుసుకుందాం. మేడం, ముందుగా గాంధీ హాస్పిటల్లో ఈ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు వల్ల పిల్లలకి ఎట్లాంటి ఫెసిలిటీ, వాళ్ళకి ఎట్లాంటి బెనిఫిట్ ఉంటుంది, మనకు అందుబాటులోకి రావడం వల్ల ఏమి ప్రయోజనాలు ఉంటాయి? ఈ సుషైనా ఫౌండేషన్ ద్వారా ధాత్రి మిల్క్ బ్యాంక్ అడ్వాన్స్డ్ లాక్టేషన్ సెంటర్ మన దగ్గర ఆల్రెడీ ఓపెన్ అయింది. సో ఇది మన గాంధీ హాస్పిటల్లో వచ్చే పేద మధ్యతరగతి మదర్స్కి చాలా వరము, పిల్లలకు కూడా. ఎలా అంటే ఈ మిల్క్, మదర్స్ మిల్క్ వల్ల మనము ఫార్ములా ఫీడ్ తగ్గించేసి ఇక్కడ లో బర్త్ వెయిట్, ప్రిమెచ్యూర్ బేబీస్, లేదా ఎవరైతే మదర్స్కి మిల్క్ రాదో అట్లాంటి పిల్లలకు కూడా మనం ఎన్ఐసియూలో ఉన్న పిల్లలకి ఈ మిల్క్ సప్లై చేస్తుంటాము. సో దీనివల్ల 90% బేబీస్ గ్రోత్ బాగుంటుంది, మెంటల్ డెవలప్మెంట్ బాగుంటుంది. అండ్ ఈ బాటిల్స్ ఇవన్నీ హ్యాండిల్ చేసి ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. నెక్రోటైజింగ్ ఎంటరోకోలైటిస్ అని ఒక సీరియస్ డిజీజ్, అది ముఖ్యంగా పిల్లలకి మనం ఈ మదర్స్ మిల్క్ ఇవ్వడం వల్ల మనం ప్రివెంట్ చేస్తాం. సో ఓవరాల్ ఈ ధాత్రి మిల్క్ బ్యాంక్లో మనకి ఇది అడ్వాన్స్ సెంటర్ కాబట్టి ఇక్కడ ప్రాసెసింగ్ మిల్క్ స్టోరేజ్ జరుగుతుంది. దీనివల్ల మనకి మన దగ్గర పుట్టిన ఇన్బార్న్ పిల్లలు, లేదంటే బయట నుంచి అవసరానికి ఎన్ఐసిలో లో బర్త్ వెయిట్ పిల్లలకి చాలా యూస్ఫుల్ అవుతుందండి. మన మదర్స్ ఇక్కడ మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది, వీళ్ళు కౌన్సిలర్ని పెట్టుకున్నారు. సో మన మదర్స్ కూడా ఎవరికైతే పాలు వాళ్ళ పిల్లలు తాగేదానికన్నా ఎక్స్ట్రా ఉన్నాయో వచ్చి కమ్యూనిటీ మిల్క్ సెంటర్ లాగా వాళ్ళ దగ్గర ఇన్ కేస్ వాళ్ళ పిల్లల కన్నా తాగేదానికన్నా ఎక్కువ ఉంటే ఇక్కడ తీసుకొస్తే మీరు వేరే వాళ్ళకి పిల్లలకి అవసరమైన పిల్లలకి సాయం చేసిన వాళ్ళు అవుతారండి. థ్యాంక్ యూ. హెచ్ఓడి గైనిక్ శోభ గారు ఉన్నారు. మేడం, అసలు మదర్స్ మిల్క్లో ఫస్ట్ బేబీ పుట్టిన తర్వాత ఫస్ట్ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మదర్స్ మిల్క్ ఇవ్వాలని అనుకుంటారు. దానివల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి, కానీ ఈ మధ్యకాలంలో అంతా డబ్బా పాలు వాడుతున్నారు. సో మదర్స్ మిల్క్ వల్ల బేబీకి ఏం ప్రయోజనం ఉంటుంది, అసలు మదర్ మిల్క్లో ఏముంటుంది, దానివల్ల బేబీకి ఏం హెల్ప్ అవుతుంది? మదర్స్ మిల్క్ అనేది శ్రేష్టమైన ఫుడ్ ఫర్ ద బేబీ. ఎందుకనంటే ఫస్ట్ పుట్టగానే కొలెస్ట్రాల్ అనేది మదర్ దగ్గర ఏదైతే తయారవుతుందో దాంట్లో అన్ని రకాల పోషక విలువలు ఉన్న పాలు ఉంటాయి. కాబట్టి ఫస్ట్ కొలెస్ట్రాల్ అనేది బేబీకి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత కూడా మదర్ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయాలి. ఎందుకనంటే బ్రెస్ట్ మిల్క్కి ఈక్వల్ ఫుడ్ అనేది మిల్క్ అనేది ఇంకా వేరేది లేదు. కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్. దాంట్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, వాళ్ళకు సరిపడే మినరల్స్ కానీ వైటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఈ మదర్స్ మిల్క్ అనేది మనం ప్రమోట్ చేయడానికి కోసమని ఈ మదర్స్ ఈ ధాత్రి సెంటర్ వాళ్ళు అడ్వాన్స్డ్ లాక్టేషన్ మేనేజ్మెంట్ సెంటర్ ఇక్కడ గాంధీ హాస్పిటల్లో పెట్టడం జరిగినది. మమత గారు, మీరు చెప్పండి, ఈ సెంటర్లో మదర్ వచ్చిన తర్వాత మిల్క్ తీసుకున్న తర్వాత దాన్ని ఏం చేస్తారు, ఎట్లాంటి ఫెసిలిటీస్ ఈ సెంటర్లో ఏర్పాటు చేశారు?
సార్ మేము రాగానే మదర్స్ ఫస్ట్ కూర్చోబెట్టి వాటర్ ఇచ్చి 2 బిస్కెట్లు ఇచ్చి తినబెట్టినాక అప్పుడు ఏంటంటే బయట నుంచి వచ్చిన టెన్షన్ తోటి వస్తారు కదా, అలా కాకుండా కాసేపు కూర్చోబెట్టినాక మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. వాళ్ళ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నో డెలివరీ, మళ్ళీ HIV HBS VDRL అది ఉందా అని అన్నీ చెక్ చేసినాకనే మేము మళ్ళీ పంపింగ్ కాడికి వెళ్ళిపోతాం. ఫస్ట్ బ్రెస్ట్ వాష్ చేసుకున్నాక కూర్చోబెట్టి వాళ్ళకు బ్యాక్ మసాజ్, ఫ్రంట్ మసాజ్ అలాంటి వాళ్ళ బ్రెస్ట్ది చేస్తాం. చేసినాక కూర్చోబెట్టి అప్పుడు పంపింగ్ పెడతామండి. వాళ్ళు తీసిన పాలు వాళ్ళ బేబీస్కి ఎన్నేసులు ఉన్నారనుకో, వాళ్ళ బేబీస్కి ఎంత కావాలో వాళ్ళు వస్తే తీసుకెళ్ళిపోతారు. ఒకవేళ బేబీస్ తాగలేదనుకో అది ఇక్కడ డొనేషన్ చేసిపోతారు. ఒకవేళ తల్లులో పోషనేటల వాటిలో ఉంటారు, పాపకి ఇయ్యంగా కూడా ఎక్కువ మిగిలినాయి అనుకో, అలాంటి పాలు పిండి పారవోసే కన్నా ఇక్కడ పిల్లలకు ఇస్తే, వేరే పిల్లలకి ఇస్తే మీకే మంచిది ఉంటుంది అని చెప్పి కౌన్సిలింగ్ చేస్తాం వార్డులకి. అలాంటి వాళ్ళు వచ్చి మనకి ఇక్కడ డొనేషన్ ఇచ్చిపోతారు వాళ్ళు స్వచ్ఛందంగానే. ఇక్కడ పంపింగ్ చేసినాక అవే పాలను తీసుకొని అది ప్లాస్టర్ మీద వాళ్ళ పేరు, డోనర్ నెంబరు, ఏ రోజు ఇచ్చింది, ఎంత ml ఇచ్చింది అది దాని మీద పోస్టర్ చేస్తామండి. అది చేసి అది రిపోర్ట్లు కూడా అది 6 months లోపే ఉండాలి. ఏ ఒక్కరోజు దాటినా మళ్ళీ చేపిస్తాం HIV HBS VDR. ఎందుకంటే వేరే పిల్లలు అందరు తాగుతారు కదా, అలా ఉన్నప్పుడు అన్ని పాలు మిక్స్ చేసి మేము లామినార్ రేట్లో అన్ని మిక్స్ చేసి ప్యాస్టరేషన్కి తీసుకెళ్తాం. అది మనం ఫస్ట్ వచ్చిన పాలను ఏం చేస్తామంటే -20లో పెడతామండి డీప్ ఫ్రిడ్జ్లో. మదర్స్ ఇక్కడే రావాల్సిన అవసరం లేదు. మదర్స్ స్పెషల్ ప్యాక్స్ ఉంటాయి, మిల్క్ ప్యాకెట్స్, అందులో వాళ్ళు కలెక్ట్ చేసి డీప్ ఫ్రీజ్లో పెడితే కనుక 6 months లోపలుండి వాళ్ళకి HIV HBS VDRL టెస్ట్ నెగిటివ్ అయితే అది వీళ్ళ ఏర్పాటు చేసిన మనుషులు వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసుకొస్తారు, వచ్చి ఇక్కడ యూజ్ చేస్తారా. ఆ ఫెసిలిటీ ఉంది, ఎక్కడి వరకు రావక్కర్లే, వాళ్ళే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలెక్ట్ చేసినవి కలెక్ట్ చేసుకుంటారు. చాలామంది పిల్లలకు కానీ కొంతమంది ఎమర్జెన్సీ వల్ల మదర్స్ మిల్క్ ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంటుంది, అట్లనే పిల్లలు కూడా తాగలేని పొజిషన్లో కొన్నిసార్లు ఏర్పడతాయి. కాబట్టి వాళ్ళిద్దరికీ అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఎక్సెస్ పాలున్నటువంటి తల్లుల పాలను వేస్ట్ చేసే బదులు ఇక్కడ ఇవ్వడం ద్వారా వేరే పిల్లలకు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి అదేవిధంగా ఈ తల్లిపాలు తాగడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు, ఇతర అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవని చెప్పి గాంధీ వైద్యులు అంటున్నారు. కెమెరామెన్ నాగేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల రేట్లను కేంద్ర సర్కార్ పెంచింది. 1000 రూపాయల భారాన్ని మోపడంతో హోటల్ యజమానులు, చిరు వ్యాపారులు ఇబ్బంది పడుతున్నారు. దీంతో సామాన్యులపై కూడా భారం పడనుంది. హోటల్స్లలో టిఫిన్స్, మీల్స్ ధరలు కూడా పెరగనున్నాయి. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గించి బ్లాక్ మార్కెట్ దందాను అరికట్టాలని కోరుతున్నారు హోటల్ వ్యాపారులు. కమర్షియల్ సిలిండర్ ధరను పెంచింది కేంద్రం. 2300గా ఉన్న 19 కేజీల సిలిండర్ ధర ఇప్పుడు 3300కు చేరుకుంది. ఒక్కసారిగా 1000 రూపాయలు పెరగడంతో హోటల్ నిర్వహణ భారంగా మారిందంటున్నారు వ్యాపారులు. దీంతో టిఫిన్స్, ఆహారం ధరలు పెంచాల్సి వస్తుందన్నారు. టిఫిన్ సెంటర్లకు వెళ్లే సామాన్యులకు పెరిగిన ధరలు షాక్ ఇస్తున్నాయి. ఇడ్లీ, దోశ, వడ వంటి పదార్థాల ధరలను 5 నుంచి 10 రూపాయల వరకు పెంచక తప్పదంటున్నారు వ్యాపారులు. ధరలు పెంచితే కస్టమర్లు రావడం లేదని తెలిపారు. నిన్నటి వరకు 2318 రూపాయలు ఉండేది. ఇవాళ ఒకటేసారి 3300 సమ్ చేంజ్ చేశారు. 1వ తారీఖు, మే 1వ తారీఖు నుంచి కొత్తగా. అంటే ఏంటి ఇంత సడన్గా అనేసరికి గవర్నమెంట్ ఉన్న బిల్లు ప్రకారం మేము ఇస్తాం మీకు, అంతే. వాళ్ళు పెంచితే మేము ఇస్తాము. షార్టేజ్ ఇక్కడ గొడవ నడుస్తుంది కదా, అప్పటి నుంచి మేము ఏం చేసామంటే 5 రూపీస్ పెంచాం. ఇప్పుడు 30 రూపాయలు ఉండేది 35 రూపాయలు, 40 రూపాయలు ఉండేది 45 రూపాయలు అలా చేసాం. ఇవాళ రేట్ వచ్చింది, ఇవాళ మార్నింగ్ ఫోన్ చేశారు మాకు. దాన్ని బట్టి మాకు ఇన్కమ్ ఏముంది ఏం లేదు అనేది దాన్ని బట్టి మేము పెరగాలి. మాకు ఇన్కమ్ లేదు, మేము ఎందుకు సేవ్ ఇప్పుడు మాకు 10 మంది వర్కర్లు, వాళ్ళ జీతాలు తీయాలి, రెంట్లు తీయాలి, కరెంటు బిల్లులు తీయాలి, వాటర్ బిల్లులు, GST, ట్యాక్సీలు గవర్నమెంట్కి ఇవన్నీ కట్టుకుంటూ క్యాల్కులేషన్ చేసుకుంటే మాకంటూ కొంచెం ఇన్కమ్ లేదు, మేము ఎందుకు చేయగలుగుతాం చెప్పు. నగరంలో బ్లాక్ మార్కెట్ దందాతో గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడిందంటున్నారు వ్యాపారులు. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. 3300 ఉండాల్సిన కమర్షియల్ సిలిండర్ బ్లాక్ లో 6000కు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఈ బ్లాక్ మార్కెట్ దందాపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటున్నారు వ్యాపారులు. స్టాఫ్ ఈ రెంట్ కట్టడము ఆల్రెడీ మేము 5 to 10 రూపీస్ పెంచుకున్నాం ఆల్ టిఫిన్స్ మీద, లంచ్ అన్నిట్లో. మళ్ళీ ఇప్పుడు ఎంత పెంచాలి అర్థమైతలేదు. ఇంకా పెంచితే ఎవరు కస్టమరే రారు. అప్పుడు మేము ఎట్లా జీతాలు ఇచ్చుకోవాలి, ఎట్లా
నెలకు మంత్లీ రెంట్ కట్టాలి. చాలా టూ మచ్ సార్ ఇది. నిన్నటి వరకు ఏమన్నారు అసలు పెరుగో అన్నారు. ఇప్పుడు గ్యాస్ పెరిగింది, ఇక నెక్స్ట్ పెట్రోల్ డీజిల్ ఇవన్నీ పెరిగితే మాత్రం ఇంకా మొత్తం ఇవన్నీ బియ్యము అన్నీ ఉప్పు గిప్పు అన్నీ పెరుగుతాయి, ఆయిల్ గీల్ అంతా టోటల్గా. ఇప్పుడు ఎట్లా నమ్మాలి సార్, అర్థమైతలేదు సార్. ఇది చాలా టూ మచ్ సార్ ఇది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల పంపిణీని క్రమబద్ధీకరించాలని, ధరలను తగ్గించాలని కోరుతున్నారు హోటల్ వ్యాపారులు. రంగారెడ్డి జిల్లా మల్లారెడ్డిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి చేవెళ్ల వెళ్తున్న బ్రీజా కార్ టైర్ బ్లాస్ట్ అయి డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు చేవెళ్ల నుంచి వస్తున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో దివాకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రీజా కార్లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదే రంగారెడ్డి జిల్లా మల్లారెడ్డిగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శంషాబాద్ నుంచి చేవెళ్ల వెళ్తున్న బ్రీజా కార్ టైర్ బ్లాస్ట్ అయి డివైడర్ను ఢీకొట్టి అవతల వైపు చేవెళ్ల నుంచి వస్తున్న మరో కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో దివాకర్ రెడ్డి అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బ్రీజా కార్లో ఉన్న నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్స్లో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బస్ కార్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దోమలపెంట సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణాలు, మృతుల డీటెయిల్స్ ఇంకా తెలియాల్సి ఉంది. జగిత్యాల జిల్లా సిరిపూర్లో విషాదం చోటు చేసుకుంది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. 2 రోజుల క్రితం బెహరాన్ దేశంలో ప్రియుడు, ఇవాళ జగిత్యాల జిల్లాలో ప్రియురాలు సూసైడ్ చేసుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మల్లాపూర్ మండలం సిరిపూర్ గ్రామానికి చెందిన శృతి, పాత దామరాజుపల్లికి చెందిన సాయి కుమార్ ప్రేమించుకున్నారు. ప్రేమ వ్యవహారం తెలుసుకుని 7 నెలల క్రితం నిశ్చితార్థం చేశారు ఇరువురి కుటుంబ సభ్యులు. ఉపాధి కోసం బెహరాన్ వెళ్లిన సాయి కుమార్ పెళ్లి చేసుకోవడానికి బెహరాన్ నుంచి ఇంటికి రావడానికి సిద్ధమయ్యాడు. అయితే చెల్లెలి పెళ్లి చేయాల్సి ఉందని, ఇల్లు చిన్నదిగా ఉందని, ఇప్పుడే బెహ్రాన్ నుంచి వస్తే ఎలా అని సాయి కుమార్ కుటుంబ సభ్యులు అతని రాకను నిరాకరించారు. దీంతో మనస్తాపం చెందిన సాయి కుమార్ బెహ్రాన్లో 2 రోజుల క్రితం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి కుమార్ మరణ వార్త విన్న ప్రియురాలు శృతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని సూసైడ్ చేసుకుంది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొంది.
కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్ సబ్స్టేషన్లో భారీగా మంటలు చెలరేగాయి. భారీ శబ్దం రావడంతో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. దట్టమైన పొగలు చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేశాయి. సమాచారం అందగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది. మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. 220 kV విద్యుత్ వైర్ల నుంచి వచ్చిన స్పార్క్ కింద పడి సబ్స్టేషన్ ఆవరణలోని ఎండుగడ్డి అంటుకుంది. దీంతో మంటలు చెలరేగాయి. అయితే విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు విద్యుత్ అధికారులు. ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరగలేదన్నారు విద్యుత్ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను ఎదుర్కొనేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ భారీ ప్రణాళికలు చేసింది. ఐటీ రంగ విస్తరణ, భారీగా పెరుగుతున్న అపార్ట్మెంట్ నిర్మాణాలు, వాణిజ్య కార్యకలాపాలతో విద్యుత్ వినియోగం పెరిగింది. దీంతో ఎండాకాలంలో వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని 20 సబ్స్టేషన్లను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు ఆఫీసర్స్. గ్రేటర్ హైదరాబాద్ లో వేగంగా అభివృద్ధి చెందుతున్న షాపూర్ నగర్, అత్తాపూర్, సాయినగర్, భవానీనగర్ ప్రాంతాలతో పాటు రంగారెడ్డి జోన్లోని మోకిల, కోహెడ, కొంగరకలాన్ ప్రాంతాల్లో కొత్త సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతోందన్నారు అధికారులు. మేడ్చల్ జోన్ పరిధిలోని బోడుప్పల్, మియాపూర్, షంబీపూర్ ప్రాంతాల్లో కూడా పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులో సబ్ స్టేషన్లతో పాటు అత్యాధునిక కంట్రోల్ రూమ్లు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అధికారులు. భూగర్భ కేబుల్స్ వేసి స్విచ్ గేర్ వ్యవస్థలను అమర్చడంతో విద్యుత్ సరఫరాను మరింత సురక్షితంగా అందిస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రతి ఏడాది విద్యుత్ వినియోగం 10 నుంచి 15% పెరుగుతోందని తెలిపారు. 33 kV 11 kV సబ్స్టేషన్స్ ఆల్రెడీ మా డ్యూరేషన్లో 4 ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మాకు. అయితే ఇవి సరిపోవట్లేదు. దానికి మేము ఏం చేస్తున్నాం అంటే ఆ ల్యాండ్ గవర్నమెంట్ ఆల్రెడీ అలాట్ చేసింది మాకు గంధంగూడలో. దాన్ని కూడా కన్స్ట్రక్షన్ అండర్ ప్రాసెస్లో ఉన్నది. అది కూడా మీకు నెక్స్ట్ ఇయర్ వరకు మనకు అందుబాటులోకి రావచ్చు. అది వచ్చిందనుకోండి ఇంకా కొద్దిగా లోడ్స్ కూడా మనకు బైపర్కేట్ అయ్యి ఇంకా పబ్లిక్ ఈజీగా మనం సప్లై అంటే ఈజీ అంటే వాళ్ళకి కరెంట్ పోకుండా మనం ఇమీడియట్లీ రెక్టిఫై చేయగలుగుతాం. ఓవర్లోడ్ తో ట్రాన్స్ఫార్మర్లకు ఇబ్బంది కాకుండా సామర్థ్యాన్ని పెంచడంతో పాటు కొత్త ఫీడర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అధికారులు. 20 కొత్త సబ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే గ్రేటర్ హైదరాబాద్ లో విద్యుత్ పంపిణీలో మార్పు వస్తుందన్నారు. వినియోగదారులకు నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించవచ్చన్నారు అధికారులు. ఆల్మోస్ట్ 750 మెగావాట్స్ ఎక్స్పెక్ట్ చేసుకొని దానికి అనుగుణంగా ఈ సమ్మర్ యాక్షన్ ప్లాన్లో భాగంగా మనము అడిషనల్గా పవర్ ట్రాన్స్ఫార్మర్ సెలెక్ట్ చేయడం కానీ, 33 kV లైన్ సెలెక్ట్ చేయడం కానీ, తర్వాత 11 kV లైన్స్ కానీ అన్నీ కూడా మనము చర్యలు తీసుకొని ఇప్పుడు మాకు టోటల్గా 119 33 kV ఫీడర్స్ ఉన్నాయి మొత్తం సర్కిల్లో. దాంట్లో మనకు హార్డ్లీ 300 amps దాటేటి 2 ఫీడర్లు 3 ఫీడర్లు ఉన్నాయి అవుట్ ఆఫ్ 190లో. వీ హ్యావ్ టేకన్ లాట్ ఆఫ్ పెయిన్ తీసుకొని దాన్ని మొత్తం వర్క్స్ అని కంప్లీట్ చేసాం. సో దట్ 119 లోపల 2 ఫీడర్లు మాత్రమే కొంచెం ఓవర్లోడ్గా వచ్చాయి. అది కూడా మనం రెక్టిఫై చేసుకోగలిగినాం. ఫర్దర్గా ఇప్పుడు మేల మంత్లో కూడా మనకు ఏమొచ్చినా కూడా మనకైతే ఎక్కడైతే లోడ్ ఎక్సీడ్ అవుతున్నాయో ఆ 11 kV ఫీడర్స్ను మేము అండర్ కంట్రోల్లో తీసుకోవడం జరిగింది. ఆ 33 kV ఫీడర్స్ను అండర్ కంట్రోల్లో తెచ్చుకోవడం జరిగింది. హైదరాబాద్ లో కొత్త టెక్నాలజీతో సబ్ స్టేషన్స్ నిర్మిస్తున్నామని తెలిపారు అధికారులు. ఎంత ఓవర్లోడ్ అయినా ప్రమాదం జరగకుండా ప్రతి సబ్ స్టేషన్ కు ఎర్తింగ్ చర్యలు తీసుకుంటున్నామన్నారు. హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సిగ్నల్ జంపింగ్ ఘటనలు నగరంలో ఆందోళన కలిగిస్తున్నాయి. రెడ్ సిగ్నల్ వేసినా ఆగకుండా దూసుకెళ్తున్నారు వాహనదారులు. దీంతో యాక్సిడెంట్స్, ట్రాఫిక్ జామ్లు జరుగుతున్నాయని తెలిపారు ట్రాఫిక్ పోలీసులు. ఇక నగరంలోని కీలక జంక్షన్ల వద్ద నిఘా పెంచిన పోలీసులు నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్లో ఉదయం ఆఫీస్ టైమింగ్స్, స్కూల్ బస్సుల రద్దీ, సాయంత్రం పీక్ అవర్స్లో సిగ్నల్ జంపింగ్ ఎక్కువగా జరుగుతోంది. వాహనదారులు రెడ్ సిగ్నల్ పడకముందే వేగంగా దాటిపోవడం, స్టాప్ లైన్ దాటి ముందుకు వెళ్లడం, గ్రీన్ సిగ్నల్ పడకముందే వాహనాలు వెళ్తున్నాయన్నారు పోలీసులు. ముఖ్యంగా 2 వీలర్స్, ఆటోలు, క్యాబ్ వాహనాల డ్రైవర్లు ఎక్కువగా సిగ్నల్ జంపింగ్ చేస్తున్నారని తెలిపారు పోలీసులు. మేము ఈ సిగ్నల్ జంపింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్, అదే సెల్ ఫోన్ డ్రైవింగ్,
ఇట్లా వేరియస్ వైలేషన్స్ ఉన్నవి. ఈ వైలేషన్స్ వల్ల చాలా ప్రమాదాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి. అదేవిధంగా చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు వాళ్ళు కూడా దీని బారిన పడడం జరిగింది. యూత్ కొంతమంది సెల్ ఫోన్ మాట్లాడి పరధ్యానంగా వెహికల్స్ నడపడం వల్ల ప్రమాదాలు జరిగి చాలామంది ఇంజూరీ కావడం, చనిపోవడం కూడా జరిగింది. అయితే లైన్ ఉంటుందో సిగ్నల్ దగ్గర ఆ వైట్ లైన్ వేసి ఉంటుంది, ఆ లైన్ ఎవరు కూడా క్రాస్ కాకూడదు. ఎందుకు క్రాస్ కాకూడదు అని అంటానంటే అందరికీ ఒక డిసిప్లిన్ అది సెల్ఫ్గా ఉండాలి. డిసిప్లిన్ అనేది ఏదో అక్కడ ఉండి కానిస్టేబుల్ వచ్చి కంట్రోల్ చేయడం కాదు మీకు కావాల్సింది, లేదా అక్కడ ఏమన్నా పోలీస్ ఆఫీసర్ ఉండి కంట్రోల్ చేద్దాం. మీకు ఎవరు కావాలి సెల్ఫ్గా ఉండాలి. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, పెన్షన్ ఆఫీస్ జంక్షన్, పంజాగుట్ట, అమీర్పేట్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, మాధాపూర్ వంటి కూడళ్ల వద్ద సిగ్నల్ జంపింగ్ ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నాయన్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రాఫిక్ రద్దీ, సమయానికి చేరుకోవాలని తొందర, రూల్స్ పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. చాలా మంది వైలేషన్ చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా ఆఫీస్ పని ఉంటుంది, కొంతమంది ఎమర్జెన్సీ అని చెప్తారు, వాళ్ళు ముందే ఇంటి దగ్గర స్టార్ట్ కావాలి. కొంతమంది ఈ బిజినెస్ అని చెప్పేసి ఆ కార్లలో వాళ్ళు కూడా సిగ్నల్ జంప్ చేస్తుంటారు. కొంతమంది ఆటో డ్రైవర్స్ ప్రధానంగా వాళ్ళు ఇల్లిటరేట్స్ ఉంటారు, వాళ్ళకు కూడా చాలాసార్లు మనం చెప్తుంటాం, ఫైన్ రాస్తుంటాం. అయినా కానీ వాళ్ళకి ఆ తొందరగా సిగ్నల్ జంప్ కావడం వల్ల ఏమైంది, ఒకరికొక క్లాష్ అయ్యి అక్కడ రోడ్డు మధ్యలో యాక్సిడెంట్ కావడం జరిగింది. అట్లా ఇంజురీస్ అయిన సంఘటనలు ఉండి చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. రోడ్లపై ట్రాఫిక్ సిగ్నల్ జంపింగ్ ను అరికట్టేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రధాన కూడళ్ల వద్ద సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెంచి ఈ చలాన్లు జారీ చేస్తున్నారు. పీక్ అవర్స్ సమయంలో అదనపు ట్రాఫిక్ సిబ్బందిని మోహరించి ట్రాఫిక్ ఉల్లంఘనలు చేసే వారిపై చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. పర్టికులర్గా ఒక్కోసారి ట్రాఫిక్ పోలీసు యాక్చువల్గా మార్నింగ్ 8 o'clock నుంచి రాత్రి 10 గంటల దాకా ఉంటారు. 10 గంటల తర్వాత కూడా మీరు సిగ్నల్స్ ఫాలో కావాలి. సిగ్నల్స్ అనేప్పుడు 24 hours ఉంటాయి మీకు. కానీ చాలామంది చేస్తారు, అది రాత్రి 10 తర్వాత ఎవరు లేరు కదా, మమ్మల్ని ఎవరు చూస్తలేరు కదా అని ఫాస్ట్గా వెళ్ళిపోతారు. ఏది సిగ్నల్ పడ్డా కానీ, అక్కడ రెడ్ సిగ్నల్ పడ్డా కానీ జంప్ చేస్తారు. పట్టడం వల్ల దానివల్ల ఏమైంది, నిజంగా హానెస్ట్గా ఎవరైతే సిగ్నల్ పడిన దాకా వెయిట్ చేసి గ్రీన్ వచ్చిన తర్వాత పోయేటోళ్ళు వాళ్ళు ప్రమాదానికి లోనవడం జరుగుతుంది. లోనయ్యి వాళ్ళు ఏం తప్పు చెప్పినా ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి, అదేవిధంగా ఫ్రాక్చర్స్ అయిన సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ దయచేసి మా పోలీస్ శాఖ తరఫున హైదరాబాద్ పోలీస్ శాఖను విజ్ఞప్తి చేసేదంటే ఎవరు కూడా సిగ్నల్ జంప్ చేయొద్దని మేము కోరుకుంటున్నాం. వాహనదారులు ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచిస్తున్నారు పోలీసులు. ఇంటి వద్ద కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారని వాహనదారులు గుర్తుంచుకొని బాధ్యతగా డ్రైవింగ్ చేయాలన్నారు. తెలంగాణ సర్కార్ చేతికి అఫీషియల్గా హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు వచ్చింది. మొదటి దశ మెట్రో సేవలను ఇన్ని రోజులు నిర్వహించింది ఎల్ఎన్టీ సంస్థ. ఇక నుంచి మెట్రో నిర్వహణ రాష్ట్ర సర్కార్ చేపడుతుంది. ఇక మరోపక్క కాంగ్రెస్ సర్కార్ హైదరాబాద్ గ్రేటర్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన రెండో దశ మెట్రో విస్తరణకు లైన్ క్లియర్ అయింది. నగరంలోని ఇతర ప్రాంతాలకు మెట్రో సేవలను పొడిగించాలని కోరుతున్నారు ప్రజలు. హైదరాబాద్లో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రారంభమైన మెట్రో రైల్ ప్రాజెక్టు ఇక నుంచి సర్కార్ ప్రాజెక్టుగా కొనసాగనుంది. ఇప్పటికే 1461 కోట్లతో 100% ఈక్విటీని కొనుగోలు చేస్తూ PPP మోడల్ నుంచి ప్రభుత్వ సంస్థగా మార్చారు. మెట్రో బోర్డులో మార్పులు జరిగాయి. అలాగే ప్రయాణికులకు టికెట్ ధరల నియంత్రణ, మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. రోజురోజుకు మెట్రో ట్రావెలర్స్ సంఖ్య పెరుగుతుండటంతో మరిన్ని ట్రైన్స్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు ప్రయాణికులు. It should be very frequent so that people can be feel comfortable and all things are good. We'll see. Let's see. We hope with the thing is it goes well. Yes. But the timing should be reduced. Other places I think they should go for metro extension. Yeah. Old City, they are more needed. Old City and students in Usmania, I felt so because I went to Usmania. It is very far and there is no connectivity of metro. I think it will be helpful for students. రోజు 4.5 నుంచి 5 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నారు. దీంతో ఇతర ప్రాంతాలకు మెట్రోను విస్తరించాలని కోరుతున్నారు ప్రయాణికులు. ప్రస్తుతం నాగోల్ టు మియాపూర్, ఎల్బీ నగర్ టు రాయదుర్గం, జేబీఎస్ టు ఎంజీబీఎస్ 3 కారిడార్స్ లో 69 కిలోమీటర్లు మెట్రో సర్వీసులు కొనసాగుతున్నాయి. ఈసీఎల్, హయత్ నగర్, బీహెచ్ఈఎల్ కు మెట్రో సేవలు పొడిగిస్తే ఉపయోగపడతాయంటున్నారు ప్రయాణికులు. I hope they think about the people and I also hope that the quality is maintained. Government తీసుకున్నా కానీ ఇప్పుడు యూజువల్లీ బయట నోషన్ ఏంటంటే గవర్నమెంట్ తీసుకుంటే మేబీ ద క్వాలిటీ వుడ్ బి రెడ్యూస్డ్ అండ్ సర్వర్ నో ల్యాగ్ ఉండొచ్చు or something like that, but I really hope that doesn't happen. I'm really looking forward to the phase 3 also. So if that is there, I think metro will be truly called the lifeline of Hyderabad.
హైదరాబాద్లో ప్రజా రవాణాను మరింత విస్తృతం చేయడానికి మెట్రో 2వ దశపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో మెట్రో ఆపరేషన్స్ జరుగుతున్నాయి. 2వ దశ పనుల DPRను తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. త్వరలోనే సెకండ్ ఫేజ్ మెట్రోపై అడ్డంకులు తొలగనున్నాయని తెలిపారు అధికారులు. చాలా కంఫర్ట్గా ఉంది. నెక్స్ట్ సేఫ్ ఒకటి 100% సీసీ కెమెరా, మనకి సెక్యూరిటీ కూడా ఉంది. ప్రతి ఏరియా కనెక్టివిటీ ఉంది. ఇంకా కొన్ని కార్నర్లకు కూడా కనెక్టివిటీ ఉంటే, సపోజ్ మనకి ECL అలాంటి ఏరియాలకు కూడా మనకి ఉంటే కనెక్టివిటీ చాలా బాగుంటుంది. ఎందుకంటే నాట్ ఈవెన్ 50% పీపుల్ సాటిస్ఫైగా ఉన్నారు. మిగతా 50% ఇంకా ఇటువైపు అయితే మనకి ఇంకా హయత్ నగర్ అటువైపు ఆ ఏరియాలు కూడా కవర్ చేస్తే ఇంకా బాగుంటుంది. మెట్రో సెకండ్ ఫేజ్ పూర్తయితే నగరంలోని ప్రయాణికులకు రవాణా సమస్యలు ఉండవంటున్నారు అధికారులు. అటు కొత్త రూట్లలో కూడా మెట్రో సేవలను విస్తరించాలని కోరుతున్నారు ప్రజలు. సికింద్రాబాద్ బోయగూడలోని ఓ అపార్ట్మెంట్ నీటి కష్టాలకు చెక్ పెట్టి జల సంరక్షణను ఆదర్శంగా నిలిచింది. మొత్తం 27 ఇంకుడు గుంతలు తవ్వి వర్షపు నీటిని భూమిలోకి పంపుతున్నారు. 500 ఫీట్ల లోతులో ఉన్న నీటిని 200 ఫీట్లకు తీసుకొచ్చారు. ట్యాంకర్లపై ఆధారపడే పరిస్థితి నుంచి బయటపడ్డారు. పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు అపార్ట్మెంట్ వాసులు. సికింద్రాబాద్ బోయగూడలోని MNK సెంట్రల్ కోర్ట్ అపార్ట్మెంట్ 6000 గజాల విస్తీర్ణంలో నిర్మించారు. దీనిలో 90 ప్లాట్లుండగా సుమారు 500 మంది నివాసం ఉంటున్నారు. వీరందరికీ రోజువారీగా 1000 లీటర్ల నీటి అవసరం ఉంటుంది. ఇతర అపార్ట్మెంట్లు సమ్మర్లో లక్షలు ఖర్చు పెట్టి వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుంటున్నారు. కానీ వీళ్లు మాత్రం వర్షాకాలంలో వచ్చే ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టి ఇంకుడు గుంతల ద్వారా భూమిలోకి పంపించారు. ఆ నీటినే ఇప్పుడు సమ్మర్లో ఉపయోగించుకుంటున్నారు. ప్రతి ఎండాకాలంలో రోజు 30 నీటి ట్యాంకర్లను తెప్పించుకునేవారు అపార్ట్మెంట్ వాసులు. ప్రతి నెల లక్షల రూపాయలు ఖర్చు చేసేవారు. బోర్లు కూడా 500 ఫీట్ల లోతులోనే నీటినిస్తున్నాయి. 2014లో వర్షపు నీటిని వృధా కాకుండా భూమిలోకి పంపాలని నిర్ణయించారు అపార్ట్మెంట్ వాసులు. అందుకోసం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రణాళికను రూపొందించారు. గ్రౌండ్ ఫ్లోర్లో 7 ఫీట్ల లోతుతో 23 ఇంకుడు గుంతలు, సెల్లార్లో 20 ఫీట్ల లోతుతో 2 పెద్ద గుంతలు ఏర్పాటు చేశామన్నారు అపార్ట్మెంట్ వాసులు. మెయిన్ గేట్ వద్ద 200 ఫీట్ల లోతులో 2 ఇంజెక్షన్ బోర్ పిట్స్ ఏర్పాటు చేశారు. ఇలా మొత్తం 27 ఇంకుడు గుంతలు నిర్మించారు. అపార్ట్మెంట్లో పడే ప్రతి వర్షపు చుక్క పైపుల ద్వారా ఇంకుడు గుంతల్లోకి చేరుతుందని తెలిపారు స్థానికులు. MNK విఠల్ కోర్ట్ సెంట్రల్ కోర్ట్లో టోటల్గా 25 పిట్స్ ఉన్నాయండి, వాటర్ పిట్స్. దాంట్లో 2 ఏమో పెద్దవి, వాటర్ 200 ఫీట్ డెప్త్కి వెళ్ళేది పిట్స్ ఉన్నాయి. మిగతా ఏమో 23 ఏమో ఇంకుడు గుంతలు ఉన్నాయన్నమాట మొత్తం అది. సో దాంట్లో ఏంటంటే మనం వాటర్ వచ్చేది ఎక్సెస్ ఎక్కడ మిగలకుండా దాంట్లో వెళ్ళిపోయేటట్టు మనం పూర్తిగా ప్లాన్ చేసుకున్నాం అనమాట బిల్డింగ్. ఇది అపార్ట్మెంట్ కట్టినప్పటి నుంచి ఇంకుడు గుంతలు అయితే అపార్ట్మెంట్ కట్టిన నుంచి ఉన్నాయండి. ఇంజెక్షన్ బోర్వెల్ అన్నది 2018లో చేశామండి. భారీ వర్షం పడితే 1000 లీటర్ల నీరు భూమిలోకి చేరుతుందన్నారు స్థానికులు. ఏడాదికి లక్షల లీటర్ల వర్షపు నీరు భూగర్భ జలాలుగా నిలువవుతుందని తెలిపారు. ఇంకుడు గుంతల కోసం తాము చేసిన ప్రయత్నాలు ఫలితాలిస్తున్నాయన్నారు. ముందు 500 ఫీట్ల లోతులో ఉన్న నీరు ఇప్పుడు 200 ఫీట్లకు అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. బోర్వెల్స్లో కూడా నీటి ప్రవాహం పెరిగిందన్నారు. 200 ఫీట్ల లోతైనవి ఎక్స్కవేషన్ చేయించాం, వాళ్ళతో తవ్వించాం. తర్వాత బోర్వెల్ ఇంకుడు గుంత కింద అది దాన్ని అన్ని పైప్కి హోల్స్ కలిగిన పైపు 200 మీటర్ల లోపలికి వేసాము. తర్వాత మా ప్రహరీ గోడ చుట్టూ కూడా 23 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకున్నాము. సో మా అపార్ట్మెంట్లో కురిసే ప్రతి వర్షపు చుక్క కూడా ఆ అన్ని ఇంకుడు గుంతలలోకి పోయి ఏర్పాటు చేసుకున్నాం పైప్ లైన్ల ద్వారా. అప్పటి నుంచి మాకు అసలు నీటి ఎద్దడి తీరిపోయింది. భూగర్భ జలాలు బాగా పెరిగినాయి. సో సమ్మర్లో నీటి ట్యాంకర్స్ మీద డిపెండ్ కాకుండా మాకు పుష్కలంగా నీళ్లు లభిస్తున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లలో అపార్ట్మెంట్స్లలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు అపార్ట్మెంట్ వాసులు. ఈ మోడల్ను ఇతర కాలనీలు, అపార్ట్మెంట్లు కూడా అమలు చేస్తే హైదరాబాద్లో ఎండాకాలంలో నీటి సమస్య ఉండదంటున్నారు.
విద్యార్థుల ప్రతిభను వెలికి తీసేందుకు ఏర్పడిన బాలభవన్ ఇప్పుడు విశ్రాంతి భవనంగా మారిపోయిందా? లలిత కళల్లో రాణించాల్సిన పిల్లలకు బదులు అక్కడ టీచర్లు హాయిగా నిద్రపోతూ కాలక్షేపం చేస్తున్నారా? అర్హత లేని ఉపాధ్యాయులతో నిండిన ఈ వ్యవస్థ భవిష్యత్తు తరాలకు నష్టం చేస్తుందని ఆరోపిస్తున్నారు నగర ప్రజలు. అసలు బాలభవన్లో నెలకొన్న పరిస్థితులు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. బాలబాలికలకు సంగీతం, నాట్యం, చిత్రలేఖనం వంటి లలిత కళల్లో శిక్షణ ఇవ్వాలనే ఉద్దేశంతో ఏర్పడింది జవహర్ బాలభవన్. అసలు లక్ష్యాన్ని కోల్పోయినట్లు కనిపిస్తోంది. అర్హత కలిగిన కళా ఉపాధ్యాయుల బదులు మ్యాథ్స్, సైన్స్, సోషల్ వంటి సబ్జెక్టు టీచర్లను డిప్యూటేషన్ పై తీసుకువచ్చి విద్యార్థులకు బోధిస్తున్నారు. వారికి లలిత కళల్లో అవగాహన లేకపోవడంతో విద్యార్థులకు నేర్పడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. ఇదివరకు విద్యార్థులతో కిటకిటలాడిన బాలభవన్ ఇప్పుడు స్టూడెంట్స్ లేక వెలవెలబోతోంది. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్ దగ్గర ఉన్న బాలభవన్ కి డిప్యూటేషన్ పేరుతో రాజకీయ ప్రభావంతో వచ్చిన టీచర్లు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఒక టీచర్ తన కుటుంబ సభ్యులను కూడా తీసుకువచ్చి వ్యక్తిగత పనులు చూసుకుంటున్న ఘటన చర్చనీయాంశమైంది. ఇంత జరుగుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వచ్చాయి. స్కూల్ టీచర్స్ మాకు సోషల్, ఇంగ్లీష్, సైన్స్, మ్యాథ్స్ ఇలాంటి టీచర్ రావడం వల్ల పిల్లలకు సరైన విద్య అందట్లేదు. అందుకని పేరెంట్స్ కొంచెము ఇంట్రెస్ట్ తగ్గిపోతూ వస్తుంది. చాలా ప్రయత్నం చేస్తున్నారు రిక్రూట్మెంట్స్ వాటి కోసము, బట్ గవర్నమెంట్ ఇస్తుందమ్మా, నేను ఇవ్వట్లేదు కానీ సబ్జెక్ట్ టీచర్లకు ఇస్తున్నారు. అది గవర్నమెంట్ ఇవ్వడం వల్ల ఈ టీచర్లు ఇక్కడ వచ్చి ఏం సబ్జెక్ట్ ఉండదు, క్రాఫ్ట్ టీచర్లు వచ్చి యూట్యూబ్లో నేర్చుకొని చెప్పడం అంటే అది కరెక్ట్ కాదు కదా. జనరల్గా అఫీషియల్గా ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ 9 మంది డిప్యూటేషన్లో ఓన్లీ స్కూల్ టీచర్స్ పనిచేస్తున్నారు. దానిపైన మేము చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్ళాము. చాలామంది వచ్చేవాళ్ళు నాన్న, ఎందుకంటే అప్పట్లో ప్రతి గల్లీకి, ఇప్పుడు ప్రతి గల్లీకి సమ్మర్ క్యాంపులు అలాంటి పెట్టేస్తున్నారమ్మా. అందువల్ల సౌకర్యం చూసుకుంటున్నారు పేరెంట్స్ కూడా. అంతకుముందైతే అంత విస్తరణగా లేకుండా ఉండేది. అందుకని కాబట్టి ఇక్కడికి మా పిల్లలు వచ్చేవాళ్ళు. స్టాఫ్ కూడా తగ్గిపోయారమ్మా ఇక్కడ. నేను డాన్స్ టీచర్, నన్ను భరతనాట్యం టీచరు. మేము 4 డాన్సెస్ ఉండేవి. కూచిపూడి, భరతనాట్యము, కథక్ డాన్స్ ఉండేది, ఫోక్ డాన్స్ ఉండేది. రిటైర్డ్ అయిపోయారు. రిక్రూట్మెంట్ ఉంటే బాగుంటుందని, స్టాఫ్ రిక్రూట్మెంట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాఫ్ ఉంటే, రిక్రూట్మెంట్ ఉంటే కదా నన్ను కొంచెం ఇంకా బాగా డెవలప్ చేసుకోవచ్చు. కళలపై అవగాహన లేని టీచర్స్ యూట్యూబ్లో చూస్తూ బోధిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూచిపూడి, భరతనాట్యంతో పాటు ఫోక్, మ్యూజిక్, ఆర్ట్, క్రాఫ్ట్ తో సమ్మర్ క్లాసులు నిర్వహించేవారు. కానీ ఇప్పుడు కేవలం లైబ్రరీ, ఆర్ట్స్, భరతనాట్యం మాత్రమే బోధిస్తున్నారు. క్యాంపులకు వచ్చిన పిల్లల కోసం సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు పేరెంట్స్. 5 to 16 years పిల్లలు వస్తారు. సో సమ్మర్లోనే కాకుండా రెగ్యులర్గా మనకు స్కూల్ నుంచి కూడా మన బస్సు పంపించి అకాడమిక్ పీరియడ్లో కూడా మనం క్రియేటివ్గా చెప్పడం జరుగుతుంది. అలాగే వాళ్ళకి కాంపిటీషన్స్ మరియు వర్క్షాప్స్, నేషనల్ సెమినార్స్, నేషనల్ బాల్భవన్లో జరిగే అంతర్జాతీయ, జాతీయ పోటీలు కూడా మనం ప్రిపేర్ చేయడం జరుగుతూ ఉంది. అన్ని యాక్టివిటీస్, స్పెషల్లీ నేను క్రియేటివ్ గా చెప్తాను. అంటే వస్తున్నారు, ఇప్పుడైతే ఆల్మోస్ట్ చాలా వచ్చారు. నా సెషన్కి అయితే ఫుల్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. లాస్ట్ టైం అంటే ఇంకా ఇన్ ద సెన్స్ మనకి ఫ్యాకల్టీ ఇద్దరు కూడా రిటైర్ అయిపోయారు. సో ఆల్మోస్ట్ వస్తున్నారండి. లాస్ట్ టైం కూడా 1000 దగ్గరలో వచ్చారు. నా దగ్గర ఆల్మోస్ట్ 200-300 వస్తారు. ఇప్పుడు ఆల్మోస్ట్ దగ్గరగా 100 దగ్గరకు వచ్చారు. ఇంకా రన్నింగ్ ఫుల్ అవుతుంది. ఇప్పుడు బాల్భవన్ ఎట్లా అంటే వస్తూ ఉంటారు జనరల్గా మనం అయ్యే వరకు. ఇప్పుడు ఇదే స్టార్ట్ కదా మేడం. సో ఇప్పుడు ఇది స్టార్టింగ్, మళ్ళీ మే ఫస్ట్ వీక్లో కూడా వస్తారు, చాలా మంది వస్తారు. బట్ వీఆర్ రెడీ టు టీచ్ పర్ఫెక్ట్లీ. ఆటపాటలతో విద్యార్థుల ప్రతిభను పెంపొందించాల్సిన బాలభవన్ నిర్లక్ష్యానికి గురైందంటున్నారు ప్రజలు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నగరవాసులు. దేశంలో పక్షవాతం బారిన పడేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది ఐసీఎంఆర్. 7 పక్షవాతం బాధితుల్లో ఒకరు యూత్ ఉంటున్నారన్నారు డాక్టర్లు. గతంలో వృద్ధులకు మాత్రమే పరిమితమైన బెయిన్ స్ట్రోక్ ఇప్పుడు యూత్లో పెరుగుతుందని తెలిపారు. మారిన ఆహారపు అలవాట్లతో పాటు అధిక రక్తపోటు ప్రధాన కారణంగా నిలుస్తోందన్నారు. లైఫ్ స్టైల్ మార్చుకుంటే స్ట్రోక్ బారిన పడకుండా ఉండొచ్చని సూచిస్తున్నారు. గోల్డెన్ టైంలో ఆసుపత్రికి తీసుకొస్తే కోలుకునేందుకు ఎక్కువ అవకాశాలున్నాయని చెబుతున్నారు.
గతంలో వృద్ధులకు మాత్రమే పరిమితమైన బ్రెయిన్ స్ట్రోక్ కేసులు ఇప్పుడు యూత్ లో పెరిగిపోతున్నాయి. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ చేసిన విశ్లేషణలో ఆందోళనకర అంశాలు బయటపడ్డాయి. పక్షవాతానికి గురైన ప్రతి 7గురిలో ఒకరు 18 ఏళ్ల నుంచి 44 ఏళ్ల మధ్య ఏజ్ ఉన్న వాళ్లే అని తేలింది. పలు హాస్పిటళ్లలో 34,000కు పైగా కేసులను విశ్లేషించింది ఐసీఎంఆర్. వృద్ధులకు మాత్రమే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు యువకులు, ఉద్యోగుల్లోనూ ఎక్కువగా కనిపిస్తోంది. సేజ్ చాయిస్ జర్నల్ ప్రకారం మరణాలకు 4వ ప్రధాన కారణంగా, అంగవైకల్యానికి 5వ ప్రధాన కారణంగా నిలుస్తోందని తెలిపింది. 13.8% పక్షవాత కేసులు 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు వారిలోనే వస్తున్నాయని అధ్యయనంలో తేలింది. ముఖం, చేయి, కాలులో ఆకస్మిక బలహీనత, తిమ్మిర్లు అనిపించటం, మాట్లాడటంలో నత్తి రావటం, మాటలను అర్థం చేసుకోవడంలో ఇబ్బంది, కళ్లలో దృష్టి సమస్యలు, బ్యాలెన్స్ కోల్పోవడం, తల తిరగటం వంటి లక్షణాలు ఉంటాయని తెలిపారు డాక్టర్లు. 30% వంతు స్ట్రోక్ కేసులలో హైపర్ టెన్షన్ కారణంగా కనిపిస్తోందని, డయాబెటీస్, స్మోకింగ్, డ్రింకింగ్, రక్తహీనత వంటివి కారణాలుగా మారుతున్నాయని చెప్తున్నారు. మహిళల్లో అధిక రక్తపోటు, మధుమేహం, పురుషులలో ధూమపానం, మద్యపానం ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం, ఎక్కువ పని గంటలు వంటి లైఫ్ స్టైల్ చేంజెస్ వల్లే స్ట్రోక్ కేసులు పెరుగుతున్నాయని అంటున్నారు డాక్టర్లు. ముందు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చిన్నపిల్లల్లో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. హార్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయో చూసుకోవాలి, ఇన్ఫెక్షన్స్ ఉన్నాయో చూసుకోవాలి. మామూలుగా పెరాలిసిస్ ఇంతకుముందు 60 ఏళ్ళ తర్వాత వచ్చేది. కారణాలు జనరల్గా బీపీ, షుగర్ ఇవన్నీ ఎక్కువ ఉండడము, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం ఉంటుంది. ఇప్పుడు ఈ 15 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళలో కూడా స్ట్రోక్ ఇన్ యంగ్ అంటారు. వీళ్ళు ఎక్కువ కారణం ఒకసారి ఇన్ఫెక్షన్స్ కూడా ఉండొచ్చు, కార్డియాక్ ఇష్యూస్ కూడా ఉండొచ్చు, రక్తం గడ్డకట్టే హైపర్ కోయాగబుల్ స్టేట్స్ అంటారు, అవి కూడా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఏదేమైనా కూడా ఇప్పుడున్న సెడెంటరీ లైఫ్, సెల్ ఫోన్స్ కానీ లేకపోతే ఎక్కువ శాతము కూర్చొని ఉండడము, ఇమొబిలిటీ అంటారండి, ఇవన్నీ దీనివల్ల పక్షపాతం ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది. వెంటనే గుర్తించాలంటే పక్షపాతం వచ్చిన వెంటనే ఒక 4 సైన్స్ అంటారు మామూలుగా. ఫేస్ డీవియేషన్ ఆఫ్ ద ఫేస్, స్లర్డ్ స్పీచ్ అంటారు. ప్రతి 5గురు రోగులలో 2 లక్షణాలు ప్రారంభమైన 24 గంటల కంటే ఎక్కువ సమయం తర్వాతే హాస్పిటల్లో చేరుతున్నారు. ఇది వాళ్ళు కోలుకునే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందని, ఆలస్యం చేయటం వల్ల తీవ్రమైన సమస్యలకు, దీర్ఘకాలిక వైకల్యానికి, మరణానికి కూడా దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అందుకే గోల్డెన్ టైం అంటే స్ట్రోక్ బారిన పడిన 4.5 గంటల్లో హాస్పిటల్కి తీసుకొస్తే ఇచ్చే ఇంజెక్షన్ వల్ల త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందంటున్నారు. 20% మంది రోగులు మాత్రమే గోల్డెన్ టైంలో హాస్పిటల్కి చేరుకోవటం ద్వారా ట్రీట్మెంట్ పొందుతున్నారని చెప్తున్నారు నిపుణులు. సకాలంలో 3 గంటల లోపల వస్తే దానికి తగిన వైద్యం అందుతుంది. గాంధీలో ఫ్రీగా ఆ వైద్యము టినెక్టిప్లేజ్ అని ఇంజెక్షన్ ఇస్తారు. 3 గంటలు అనేది గోల్డెన్ పీరియడ్. అంటే ఆ గోల్డెన్ పీరియడ్ లోపల వచ్చిన వాళ్ళకు తగిన వైద్యం ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల తొందరగా కోలుకుంటారు. దీనివల్ల ఎక్కువ బెడ్ రిడన్ కాకుండా ఉంటారు పేషెంట్స్. అంటే చిన్న ప్రాబ్లం ఉందంటే పూర్తిగా కోలుకొని నడుచుకుంటూ వెళ్తారు. ఒకవేళ పూర్తిగా పక్షపాతం వచ్చిందనుకోండి, రికవరీ శాతం బాగానే ఉంటుంది. ఇంజెక్షన్ అనే వలన కూడా 80% to 90% పేషెంట్ రికవర్ అయ్యి బెడ్ రిడన్ కాకుండా, ఒకరి మీద ఆధారపడకుండా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ప్రతి ఒక్క చోట ఈ గోల్డెన్ పీరియడ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ చెప్తుంటాము. మ్యాక్సిమం 4.5 అవర్స్, ఇంతకుముందు 3 అవర్సే ఉండేది, ఇప్పుడు 4.5 అవర్స్. వీలైనంత తొందరగా తీసుకొస్తే పేషెంట్ రికవరీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. రక్తపోటు నియంత్రణ, బ్లడ్ షుగర్ కంట్రోల్, స్మోకింగ్, డ్రింకింగ్ ఆపేయటం, క్రమం తప్పకుండా వ్యాయామం, ఒత్తిడిని అదుపులో ఉంచుకోవటం, తగినంత నిద్రపోవటం ద్వారా స్ట్రోక్ బారిన పడకుండా ఉండొచ్చునని సూచిస్తున్నారు. వరల్డ్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అయితే పార్కింగ్ స్లాట్స్ చాలా దూరంగా ఉండడంతో ప్రయాణికులకు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ లగేజ్ ఉన్న వాళ్ళైతే టెర్మినల్ వెళ్లి అక్కడ డ్రాప్ చేసిన తర్వాతే పార్కింగ్ చేసుకోవాలి. అయితే ఒక్కరే ప్యాసింజర్ ఉన్నప్పుడు కష్టమవుతుంది. అలాంటి వాళ్ల కోసం ఇప్పుడు సరికొత్తగా పార్క్ అండ్ ఫ్లై పేరుతో మెరుగైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు ఎయిర్పోర్ట్ అధికారులు. శంషాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వివిధ సిటీలకు వెళ్లే వారికి మెరుగైన పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది జీఎంఆర్ సంస్థ. ఇంటి నుంచి పార్కింగ్ స్లాట్ బుక్ చేసుకునేలా, అది కూడా టెర్మినల్ కు అతి దగ్గరగా దీనిని తీసుకొచ్చింది. పార్క్ అండ్ ఫ్లై యాప్
లేదా వెబ్సైట్ ద్వారా ఎన్ని గంటలు పార్కింగ్ సదుపాయం కల్పించింది, ఏ వెహికల్ ని పార్కింగ్ చేస్తున్నారో ముందే బుక్ చేసుకోవచ్చు. కార్లతో పాటు 2-వీలర్ ను కూడా పార్కింగ్ చేసే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. పార్కింగ్ టైం ని బట్టి 150 రూపాయల నుంచి 900 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. I'm a frequent traveler from Hyderabad to any destination. Before, I'm very stressful because of the parking slot and everything. I didn't find any parking facility. So now, recently Rajiv Gandhi International Airport invited the new facilities of Park and Fly. It's very helpful for me. I book online slot and I pay online, and directly I come here and I park my car directly. मैं यहाँ पे GMR में पार्क एंड फ्लाई बोल के एक नया ऐप ओपन हुआ, तो मैं वही ऐप यूज़ करके यहाँ पे व्हीकल यहाँ पे आके मैं इजीली पार्क कर सक रहा हूँ. नॉमिनल फ़ीस ही है, मेरे को जो टोल में फ़ीस लग रहा वहाँ पे बाहर इधर भी वही फ़ीस लग रहा और ईजी है मेरे को पार्क करने के लिए इधर. మనకు కేటాయించిన స్లాట్ లో బైక్ లేదా కార్ ని పార్క్ చేసి వెళ్లొచ్చు. టెర్మినల్ కు దగ్గరగా ఉన్న E9, E10 జోన్లలో పార్కింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎయిర్పోర్ట్ అధికారులు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో ఈజీగా పార్కింగ్ దొరకడంతో పాటు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కువ డబ్బులు పే చేయకుండా ప్రయాణం చేస్తున్నామంటున్నారు ప్రయాణికులు. అప్పుడప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ని పిక్ చేసుకోవడానికి వస్తాము. అయితే మాకు ఇక్కడ పార్కింగ్కి రావడానికి చాలా లాంగ్ అవుతుంది, ఎందుకంటే వెహికల్ పార్క్ చేయడానికి లాంగ్ ఉంది. అయితే రీసెంట్గా పార్క్ అండ్ స్కై అనేది కొత్తగా వచ్చింది వెబ్సైట్. అయితే ప్రజెంట్ మేము ఈ వెబ్సైట్లో ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకుంటున్నాము. అయితే ఈ వెబ్సైట్ అనేది మాకు చాలా బాగుంది, కన్వీనియంట్గా ఉంది, ఎందుకంటే తడ్మల్కి దగ్గరగా ఉంది. సో ప్రజెంట్ ఇది యూజ్ చేయడం వల్ల అందరికీ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పేసి మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ప్రస్తుతం 50కి పైగా కార్లు, 100కు పైగా బైక్స్ కి పార్క్ అండ్ ఫ్లై సదుపాయం ఏర్పాటు చేశారు. బుకింగ్స్ ను బట్టి మరిన్ని జోన్లని కూడా కేటాయించే ఆలోచనలో ఉంది GMR సంస్థ. దీంతో పాటు వ్యాలెట్ పార్కింగ్, ఫాస్టాగ్ సౌకర్యం కూడా ఎయిర్పోర్ట్ లో అందుబాటులోకి తీసుకొచ్చారు. రెగ్యులర్ గా వచ్చే కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను కూడా తీసుకొచ్చింది. అంతర్జాతీయ రైస్ హబ్గా తెలంగాణను తీర్చిదిద్దేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తోంది. దీనికోసం ప్రపంచ మార్కెట్లో డిమాండ్ ఉన్న వరి రకాల సాగు కీలకం కానుంది. ఇక మరోవైపు వరిని కాపాడుతూనే పంటల మార్పిడి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఎగుమతుల విధానంపై కూడా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రపంచంలోనే రాష్ట్రాన్ని రైస్ హబ్ గా నిలపాలని లక్ష్యంగా పెట్టుకుంది రేవంత్ సర్కార్. అందులో భాగంగానే ప్రభుత్వ ఆదేశాలతో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం బియ్యం ఎగుమతులపై ముసాయిదా విధానాన్ని రూపొందించింది. శాస్త్రవేత్తల బృందం అంతర్జాతీయ, జాతీయ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణ బియ్యం మిగులు నిల్వల నిర్వహణ, ఎగుమతుల ఆదాయం, సుస్థిరత, పంటల వైవిధ్యీకరణ పేరిట ముసాయిదా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది యూనివర్సిటీ. రాష్ట్ర విభజన సమయంలో 2013-14 65 లక్షల టన్నులుగా ఉన్న వరి దిగుబడి 2024-25 నాటికి 1,70,00,000 టన్నులకు పెరిగింది. సాగు విస్తీర్ణం 19 లక్షల హెక్టార్ల నుంచి 46 లక్షల హెక్టార్లకు విస్తరించింది. రాష్ట్ర అవసరాలకు మించి ఉండే ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలు, నమోదిత ప్రైవేటు వ్యాపారులకు ప్రస్తుత మార్కెట్ ధరలకు అమ్మవచ్చు. ఇది నిల్వ, నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. అధిక నిల్వలు పేరుకుపోవడాన్ని పరిమితం చేస్తుంది. ప్రైవేటు వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. నేరుగా అమ్మకాలు సాధ్యం కాకపోతే ఛత్తీస్గఢ్ అమలు చేస్తున్నట్లుగా సేకరణ కేంద్రాల దగ్గర మిగులు ధాన్యాన్ని వేలం వేయాలని సూచించింది వర్సిటీ. ఫిలిప్పైన్స్లో వాళ్ళ అవసరాల కంటే ఉత్పత్తి గణనీయంగా తక్కువ ఉంటుంది. సో సుమారుగా 50 నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నులు ప్రతి సంవత్సరం ఫిలిప్పైన్స్ వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. తెలంగాణలో దాదాపుగా 40 నుంచి 50 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ప్రతి ఏటా అధికంగా పండిస్తున్నాం మన అవసరాలకు మించి. సో ఈ రెండు, అక్కడ కొరత ఉన్న దేశం, మన దగ్గర ఎక్కువ నిల్వలున్న రాష్ట్రంగా, ఈ రెండు దేశాల మధ్యలో ఈ ఒప్పందం కుదరటం వల్ల మన యొక్క అధిక నిల్వలను ఆయా ఫిలిప్పైన్స్ వినియోగదారులకు మనం ఎగుమతి రూపంలో అందించట్లయితే మన బ్రాండ్ పెరుగుతుంది,
మనకు సరైన ధర కూడా వస్తుంది. ఎగుమతుల కోసం వ్యవసాయ శాఖ, అగ్రివర్సిటీ, పౌర సరఫరాల సంస్థల సంయుక్త భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల హెక్టార్లలో అధిక నాణ్యత ఉన్న రకాల వరి ఉత్పత్తి క్లస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు సైంటిస్టులు. రైతు ఉత్పత్తిదారుల సంఘాలు, సహకార సంఘాలతో వాటిని నిర్వహించాలని సూచించింది. రైతులు నేరుగా ఎగుమతులు చేసేందుకు వీలుగా ఆగ్నేషియా, పశ్చిమ ఆఫ్రికాలోని కొనుగోలుదారులతో ప్రత్యక్ష సంబంధాలను కల్పించాలని సూచించింది యూనివర్సిటీ. మిల్లర్స్ని మనం ఎడ్యుకేట్ చేసి, ఇప్పుడు మన ప్రభుత్వం ఐకేపీ సెంటర్ ద్వారా కొన్న ఈ వరిని, ధాన్యాన్ని ఏదైతే మిల్లర్స్కి ఇస్తారో వాళ్ళు తిరిగి ప్రభుత్వానికి ఇచ్చే క్రమంలో వాళ్ళు ఒక మంచి మిల్లింగ్ వ్యవస్థ పెట్టుకోవాలి. ప్రైవేట్ సంస్థలను ప్రోత్సహించాలి. అందుకని మేము కూడా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఒక డెమో, చిన్న మొత్తాలు అంటే చిన్న కెపాసిటీ ఉన్న డెమో మోడర్న్ మిల్లును కూడా మేము కంపసాగర్ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో పెట్టి, ఈ మిల్లింగ్ అంటే ఇలా ఉండాలని చెప్పి మిల్లర్లకు కూడా ట్రైనింగ్ ఇవ్వటం, మిల్లర్లలో అవగాహన కల్పించడం వల్ల మిల్లర్లు వాళ్ళు స్వయం పెట్టుబడితోని వాళ్ళు ఇలాంటి అధునాతనమైన మిల్లర్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు కూడా డైరెక్ట్గా కూడా ప్రైవేటు సంస్థల నుంచి కూడా ఎగుమతి చేసే అవకాశం ఉంటుంది. వరి సాగును కొనసాగించి ప్రత్యామ్నాయంగా ఉద్యాన పంటలు, నూనె గింజలు, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాల పంటల వైపు రైతులను మళ్లించాలని సూచించారు. దీనిని సాధించడానికి ప్రోత్సాహక మార్గదర్శకాల విధానం, ఉత్పత్తి ఆధారిత బోనస్లు, విత్తనాలు, ఎరువులు, పరపతి, విస్తరణ సేవలను అందించాలంటున్నారు.